అమ్మ ఎట్లుంటుంది మరి పని భారం ఎట్లుంటుంది? అధికారులు ఏ విధంగా ఒత్తిడి చేస్తుంటారు మీ పైన? జజికాన్ హాస్పిటల్లో వేసాం సార్ మేము జిఎంహెచ్ జజికాన్ హాస్పిటల్లో మా దగ్గర వర్కర్ చాలా తక్కువ సార్ అసలు ఒక్క వార్డులా ఇద్దరిని ఇచ్చేది ఒకటే ఇస్తారు ఇప్పుడు ఒక నలుగురు రాకపోతే ఇద్దరు వచ్చినా నా నలుగురు పని ఇద్దరితోనే చేపిస్తారు సార్ అంతే మాకైతే అసలు జీతం చాలా తక్కువ సార్ 11,000 అయితే ఇస్తారు కానీ జీతం పెంచిన జీతం అయితే ఏమి ఇస్తలేదు ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ కొంతమంది కరెక్ట్ వస్తుంది కొంతమందికి వస్తలేదు అది ఎందుకు వస్తలేదు అంటే అది మీదే ప్రాబ్లం అని చెప్తారు మరి ఇప్పుడు చదువు రానోళ్ళు కూడా కాంట్రాక్టర్లు చదువు రానోళ్ళు ఉంటారు చదువు లేనోళ్ళు కూడా ఉంటారు కదా సార్ వాళ్ళకేమో అర్థం కాదు చెప్పురు అంటే వాళ్ళేమో చెప్పారు అటు ఇటు తిప్పుతారు పొరపాటున మీకు నెలకు 4 ఆఫ్లు ఉంటాయి. సో ఏదో ఒక రోజు మీరు హెల్త్ బాగాలేకనో ఏదో పెళ్లి ఉండు లేదో ఏదో చెడ్డ శుద్ధి ఉండి మీరు పోతే మరి ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీ జీతం లెక్కలు కట్ చేస్తారు సార్ జీతం 4 ఆఫ్లు అయిపోయినాక ఇంకో 2 ఆఫ్ ఎక్స్ట్రా తీసుకుంటే కూడా ఒక ఆఫ్ కట్ చేసేస్తారు వాళ్ళకి అంతే సార్. ఏంటి మీ కార్యాచరణ ఏం విధంగా ఉంటుంది? ఒక నెల లీవ్ అడుగుతారో నెల లీవ్ ఇయ్యారు సార్ 15 రోజులే లీవ్ ఇస్తారు నెల అడిగితే 15 రోజులు ఇస్తారు 15 రోజులు అడిగితే 8 రోజులే ఇస్తారు ఇప్పుడు మా హాస్పిటల్లో చాలా మంది కాలు జారి కింద వండోలే ఉన్నారు బాత్రూమ్ అడుగుతుంటే వాళ్ళకు ఒక రోజు జీతం కూడా కట్టియ్యారు అడిగినా కానీ అదంతా లేదు అదంతా రూల్స్ లేదు ఇక్కడ అని అంటారు. ఓకే రైట్ అన్న చెప్పండి అన్న ఎట్లా చూస్తారన్న ఇది ఈరోజు ధర్నా చేస్తున్నారు కార్మికులందరూ సిటీకి సంబంధించి హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డులం సార్ రాత్రి నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనీసం వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగలేదు ఒక టిఫిన్ చేయలేదు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా వచ్చినారు మధ్యాహ్నం వచ్చినారు కనీసం డిఎంఈ గారు వాళ్ళు ఇంత ఎండలో వాళ్ళు ధర్నా చేస్తున్నారు కనీసం ఆయన రెస్పాన్స్ కనీసం ఏమైంది మరి చేయని లేదు అనుకొని వాళ్ళు లోపల ఆఫీస్లో కూర్చొని వాళ్ళకి ఏమవుతలేదు మాకు మాత్రం ఇక్కడ ఒకరొకరు ఎండకు చనిపోతున్నారు ఇక్కడ కింద కూర్చొని కాలుతుంది ఇక్కడ కింద కూర్చొని కాలిపోతుంది కనీసం అయినా ఏంది అసలు వీళ్ళ డిమాండ్ ఏంది కనీసం 3 గంటలు అవుతుంది నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్కి మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్కి ఎప్పుడు రావాలి కనీసం వాళ్ళు తిన్నారా లేదా మార్నింగ్ వచ్చి అలా ఎండలో కూర్చున్నాడు సార్ ఎండలో కూర్చున్నట్టు 3 గంటలు అవుతుంది ఇప్పటి వరకు కనీసం ఏమైంది అసలు ఏంటి కోసం డిమాండ్ వీళ్ళది ఏంది కనీసం వచ్చి రెస్పాన్స్ అనలేదు కనిపించి మాకు కనీసం అందరికి మాకు కనిపించని ఒకసారి పోవాలి ఇప్పటి వరకు రావట్లేదు సార్ ఇప్పటి వరకు ఎవరు తినలేదు సార్ అట్లా ఎండలో కూర్చున్నారు. మరి ఎట్లా అనుకోవాలి ఈ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా అనుకోవాలి దీన్ని ఎట్లా చూడాలి? మేము ఇంకా ఇప్పటికైనా వీళ్ళు స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయాలని కూడా మేము అనుకుంటున్నాం సార్ ఇప్పటివరకు మాకు రెస్పాన్స్ ఏమీ లేదు మరి ఇప్పటివరకు ఎప్పుడు ఇంకా ఇవ్వలేదు ఇప్పటికి 4 గంటలు కావస్తుంది మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు మళ్ళీ షిఫ్ట్కి వెళ్ళిపోవాలి మార్నింగ్ కొంచెం నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఇంకా ఏం తినలేదు సార్ టిఫిన్ కూడా చేయలేదు అక్కడ చూస్తున్నారా ఎండలో కూర్చున్నారు సార్. పని భారం ఎట్లుంటుంది అన్న? పని భారం చాలా ఉంటుంది సార్ ఒక వెనకటికి అక్కువ పోదాం దావే సర్కారు దవాఖానకు అని అంటుండే ఆ సర్కారు దవాఖానకు వచ్చిన వాళ్ళకి మేము సేవ చేయాలి కదా మాకు సేవ చేయాలంటే మాకు కనీస వేతనం ఉండాలి కదా సార్ కనీస వేతనం లేదు ఈ కనీస వేతనం 26,000 వచ్చేదాకా ఖచ్చితంగా పోరాడతామని మేము అనుకుంటున్నాం సార్. అంటే పోదాం దావే సర్కారు దవాఖానకు అని ఊర్ల నుంచి వచ్చేసారు అప్పుడు పాత ఉండే ఊర్ల నుంచి పోదాం దావే సర్కారు దవాఖానకు అని ఆ సర్కారు దవాఖానకు వచ్చేవా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే సార్ మేము పని చేస్తేనే కదా సార్ మా పని చేస్తేనే కదా అత్తకు కోడలకు చూయించేది కోడలు ఇక్కడ డెలివరీ అయితే వాళ్ళకు ఎత్తిపోసేది మురుగు ఎత్తిపోసేది మేమే కదా సార్ మాకు కనీస వేతనం జీతాలు కనీసం మన ఇప్పటి వరకు కూడా ఒక డిఎంఈ గారు కూడా కనీసం ఎండకు మేము ఇట్లా కూర్చొని కనీసం ఒక స్పందన లేదు సార్. ఏంది ఇంత డిఎంఏ ఆఫీస్ ముందట చేస్తుంటే ఆయన పక్కనే ఉంటాడు వాళ్ళు మాత్రం రాలేరు కానీ మాత్రం ఫస్ట్ లాటీలు ఇచ్చినారు వాళ్ళకి మంచిగా డీసీఎంలు ఇచ్చినారు వీళ్ళు ఏమన్నా అయితే ఎత్తుకోపోనికే రెడీ ఉన్నారు సార్. లేవు అసలు ఏం తినలేదు టిఫిన్ చేయలేదు సార్ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు చూడండి ఒకసారి కెమెరా మీరు అక్కడ పెట్టండి వాళ్ళు కనిపిస్తారు ఇప్పటి వరకు ఏం స్పందించడం లేదు సార్. పోలీసు వాళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు డీసీఎం రెడీగా ఉన్నాయి సార్ ఇక ఎండకి ఎంతసేపు అయినా కూర్చున్నాం 3 చెప్పైతే తీసుకపోయి ఉస్మానియా హాస్పిటల్లో వేస్తాం సార్. ఇక చెప్పమ్మా నీ పేరేం పేరు? నేను పెట్లబురెస్ట్లో జాబ్ చేస్తాను సార్ సెక్యూరిటీ జాబ్ చేస్తాను మాకు కూడా జీతాలు సరిగా రావు సార్ కొంచెం లేట్ అయినా ఇంటికి పంపించేస్తారు యాబ్సెన్స్ అవుతాయి మాకు ఆ వచ్చే జీతాలు కూడా కరెక్ట్గా రావు మాకు కూడా పని ఒత్తిడి బాగానే ఉంటుంది ఒక్క నిమిషం అక్కడ లేకపోతే లేనిపోని ఆరోపణలు చేస్తారు సూపర్వైజర్లకు చెప్తారు సిస్టర్లు కూడా మాకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎన్ని గంటలు డ్యూటీ చేయాలమ్మా సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ? 8 గంటల డ్యూటీ సార్
7:30కి కరెక్ట్ ఉండాలి. 7:30 తర్వాత వచ్చినా రిటర్న్ పంపించేస్తారు, అబ్సెన్స్ వేస్తారు. మాకు అట్లా జీతాలు అట్లా కూడా కట్ అయిపోతున్నాయి. వచ్చే జీతాలలోనే మాకు ఇంకా కట్ అయిపోయి మేము పొద్దున్న లేసి రెడీ అయ్యి వచ్చి డ్యూటీకి వచ్చినా కూడా కొద్ది లేట్ అయినా మాకు రిటర్న్ పంపించేస్తే మాకు వచ్చే శాలరీలో కూడా తక్కువ శాలరీ వస్తుంది సార్. మేము ఇంకా ఎంతని వర్క్ చేసినా కూడా వేస్టే మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామమ్మా? మేము అక్కడ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. అవును సార్. మరి ఎట్లుంటుంది అధికారుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది మీకు? అదే సార్, ఎంత చేసినా మీరు ఏం చేస్తారు ఏం చేయరు అదే ఉంటుంది సార్. మాకు ఏం చేస్తారు, మీరు కూర్చొని ఉంటారు. ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా కాలు కొంచెం వీకుండి కూర్చున్నాం అనుకో, కుర్చీలు తీసిపిచ్చేస్తాము, కూర్చొనియము. అలాంటి కూడా ఉంటాయి సార్. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.